పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పునీత పేతురు మరియు పునీత పౌలు గారు శ్రీ సభకు రెండు స్తంభాలలాగా మూల స్తంభంలాగా దేవుడి ఎన్నుకున్నటువంటి వ్యక్తుల యొక్క పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇద్దరు పుణ్యపురుషులు మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు ఏదైతే విన్నపాలు రాసుకుని 6 రోజులుగా చేస్తున్నారో అది ఈ 6 రోజుల్లో మరి ముఖ్యంగా రేపటి దినం పండుగ ద్వారా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. As we celebrate the great feast of St. Peter and Paul, two pillars of the Holy Catholic Church, and as their intercession works for us great miracles while they were alive, you can imagine as they are in heaven what will happen. So I wish all of you very happy feast day of St. Peter and Paul. అపోస్తలుడు మొదటి జగద్గురువు పునీత పేతురు గారా మా కోసం ప్రార్థించండి. అలాగే అపోస్తలుడు వేదసాక్షి మొదటి శతాబ్దంలో మా కోసం ఇవ్వబడిన గొప్ప బహుమానమా పునీత పౌలు గారా మా కోసం ప్రార్థించండి. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు ఒక వ్యక్తి సాక్ష్యంతో ఇలా ప్రారంభం చేస్తున్నాం. మధ్యలో కూడా ఒక సాక్ష్యం ఉంది. నా పేరు ఎల్బి విజయ్ కుమారి. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థన 2021 సంవత్సరం నుండి నా డ్యూటీ సమయం ముగిసిన తర్వాత చూస్తూ ఉంటాను. ఈ ప్రార్థన ద్వారా నేను ఎన్నో మేలులు పొందుకున్నాను. నేను పనిచేసే చోట నేను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందులు ఎదుర్కొనలేక ఎంతగానో ఏడ్చేదాన్ని. ఒక్కరోజు ఫాదర్ సెర్లు గారు 3 గంటల ప్రార్థనలో ఎవరైతే నిన్ను తిడుతున్నారో రేపటి నుండి నేను తిట్టరు అని పలికారు. దానికి నేను నా కొరకై అని విశ్వసించాను. అదే విధముగా వారు మరుసటి రోజు నుండి నాతో మంచిగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆమె 2 కుమారులు సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మీ ఇంటిలో ఏ ప్రవచనం నెరవేరాలని ఎదురు చూస్తున్నారో దాన్ని జరగాలని ప్రార్థిస్తూ ఉండండి. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు మేరీ. అలాగే రిషి మంచి ఉద్యోగం, పిఆర్ వచ్చినట్లుగా రోహిత్ మంచి ఉద్యోగం, బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రెండవ సాక్ష్యం. నా పేరు లిల్లీ మేరీ. నా కుమారుడు యుఎస్ఏలో 1 సంవత్సరం నుండి ఉద్యోగం లేకుండా బాధపడుచున్నాడు. నేను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో దివ్యకారుణ్యమూర్తిని మొరపెట్టుకొనిచున్నాను. ఈ నెల 24వ తేదీ ఫాదర్ గారు 60 మంది నిరుద్యోగులకు ప్రభు ఉద్యోగం వచ్చి దీవిస్తున్నాడు అని చెప్పారు. నా కుమారునికి ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం ఇచ్చి దీవించి కరుణించిన కరుణామయునికి స్తోత్రమని అలా పలుకుతున్నటువంటి బిడ్డకు జరిగిన అద్భుతం మీ ఇంటిలో మీ పిల్లల విషయంలో కూడా జరుగునుగాక. మకేనా శౌరయ్యకి సోమవారం జరగబోయే ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లుగా కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని, శరీర బలహీనత తొలగిపోనట్లుగా దేవుడు తన శక్తితో అతనిని నింపునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సునీత. అలాగే సిహెచ్ హర్షితాకి ఇంటర్మీడియట్లో రిజల్ట్ వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సిహెచ్ రాజు, నల్లేష్, సిహెచ్ మాధవి, సిహెచ్ దీక్షిత, ఇవానా మరిలిన్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు అపారమైన దీవెనలు ఆమెపై కుమ్మరింపబడినట్లుగా దేవుని సంరక్షణ రాబోయే సంవత్సరం అంతా ఆమె ఎల్లప్పుడూ దేవుని నీడలో ఉండినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కిరణ్, ఎస్టర్లా మరియు శామ్యువెల్ జాన్. ఈవన్ మెరిలిన్ 4వ జన్మదినోత్సవ సందర్భంగా వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. మీ కుటుంబ సభ్యులు ఇక్కడ అనేక సేవ కార్యక్రమంలో ఎక్కువగా స్పాన్సర్ చేసే ఒక కుటుంబం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రతిరోజు పూజాబలిని 1 సంవత్సరం అంతా అర్పిస్తున్నటువంటి మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే ఎల్ఈడి స్క్రీన్ మరియు 2 హెలికాప్టర్ ఫ్యాన్స్, తర్వాత ఈ పూజ అర్పిస్తున్నటువంటి స్పాన్సర్ చేస్తున్న మీ కుటుంబాన్ని దేవుడు దీవించి మరి ముఖ్యంగా ఇవానా మెరిలిన్ నిన్ను ప్రభు హేరాళముగా దీవించునుగాక. ప్రభుని ప్రార్థనతో రేపటి దినం రాబోయే బిడ్డలకు
ఎలా యేసు హృదయాన్ని అందించాలో దానికి కావలసిన జ్ఞానంను ప్రభు మాకు దయచేయమని, వచ్చే ప్రజలందరినీ దేవుడు సంతోషగానముతో నింపాలని ప్రభుని ప్రార్థించుకోండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవబుట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురుహృదయము నుండి జీవబుట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. వీరిద్దరు కూడా, పౌలు పేతురు ఇద్దరు కూడా మానవ దృష్టిలో పునీతులు కాకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గత జీవితంలో చేసిన పనులు అలాంటిది. అందుకే మీరు నేను కూడా పునీతులు కాగలము. కారణం, ఇలాంటి పాపములో, ద్వేషములో, కోపములో అలాంటి మనుషులను కూడా దేవుడు మార్చి ఈరోజు వాళ్ళు బ్రతికి ఉన్న కాలంలో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు వారిని పునీతులు అని పిలుస్తున్నారు. మనం కూడా అలా మారగలము. ఆ నమ్మకాన్ని కలిగించే పండుగ ఈరోజు జరుగుతుంది. పేతురు గారు తన జీవితంలో ఒకప్పుడు చేపలు పట్టిన మనిషి, ఆయనను మనుషులను పట్టే వ్యక్తిగా మార్చాడు. ఇంకొక వ్యక్తి పౌలు అందరినీ వెళ్ళి ఈడ్చి చెరసాలను నెట్టించి తర్వాత ఆనందించిన వ్యక్తి, కోపిష్ఠుడు, అహంభావం, గర్వం, అలాంటి వ్యక్తిని దేవుడు మలచాడు. కారణం, ఇది మన ద్వారా కాని పని. జకరియా 4:6 చెప్తుంది, ఇది దేవుని ఆత్మకార్యం. దేవుడు దిగి వస్తే ఎవరైనా మారుతారు. టైం ఇస్తే అందరూ మారగలుగుతారు. అలాంటి టైం నాకు ఇవ్వబడింది, మీకు ఇవ్వబడింది, మారుతామని. ఎలా మారాలంటే పేతురు జీవితాన్ని మొదటిగా ధ్యానిస్తాం. పేతురు తర్వాత ఎట్లా మారిపోయాడంటే, చదువుతాను అపోస్తల కార్యాలు 5:15-16. పేతురు గడిచిపోయినప్పుడు కనీసం అతని నీడైనను కొందరిపై పడగలదని ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా దేవుడు ఆత్మ తీసుకువెళ్ళగలుగుతుంది మనలను. విత్ పీటర్స్ షాడో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు పాస్ బై, so that at least his shadow will fall upon the sick people
and they were all healed. Once upon a time, he denied Jesus. He was a man of haste, but then God can change us like that. After the Holy Spirit came, he completely transformed. Pentecost అనుభవం ఇది. Acts 5:15-16 పాడుదామా? మొదటిగా పేతురు గారి గురించి ధ్యానిస్తాం. ముందుకు సాగి పౌలు గారి గురించి కూడా పాటగా పాడుదాం. దివ్యాత్మ దిగిరమ్ము, మా జీవితాన్ని కూడా అలా నూతనీకరించు. దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని. నూతనీకరించుము మా జీవితాన్ని. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్ట శక్తులను పారద్రోలగా. పేతురు నీడ రోగులను స్వస్థపరచగా, పౌలు వస్త్రం దుష్టుల శక్తులను పారద్రోలగా. అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యగ్నిని. అభిషేకించు మమ్ము కూడా మహిమతో, కుమ్మరించు పరలోక దివ్యగ్నిని. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పునీత పేతురు పౌలు గారులారా, మా కోసం ప్రార్థించండి. సెయింట్ పీటర్ అండ్ పాల్, నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను,
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్నిసార్లు మంచిది మన తల్లిదండ్రుల ద్వారా, పితరుల ద్వారా మనకు వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వలన మనకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. అవన్నిటిని తీసేయవలసిన బాధ్యత దేవునిది. అందుకే దేవుని దగ్గరికి వచ్చి, ఆత్మ నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, మా కుటుంబంలో ఎందుకు కలిసి రావట్లేదు, నాకు ఎందుకు ఈ రోగం అని అడిగి ప్రభుని అడిగితే దేవుడు అవన్నిటిని తొలగిస్తాడు. యోహాను 1:42 సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతన్ని చూచి, నీవు యోహాను కుమారుడవగు సీమోనువు, ఇప్పటి నుంచి నీ పేరు మారుస్తా, నీవు కేఫా అని పిలువబడదు. ఇందుకు ముందు నీ తండ్రికి ఉన్న స్వభావం, నీ పత్రులకు ఉన్న స్వభావం, మనుషుల స్వభావం నీకు ఉండేది, స్థిరత్వం లేదు. ఇప్పుడు నేను గట్టిగా తయారు చేస్తా. ఐ విల్ మేక్ యూ లైక్ ఎ రాక్. బిఫోర్ దిస్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ జోనా, బట్ నౌ ఐ విల్ మేక్ యూ లైక్ ఎ రాక్. గాడ్ కెన్ మేక్ అస్ వెరీ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్థిరత్వం లేదంటున్నారా, నిన్ను గురించి మారడంటున్నారా, మారుస్తాడు దేవుడు ఆత్మ. యోహాను 1:42 జాన్ 1:42 జీసస్ లుక్డ్ అట్ హిమ్ అండ్ సెడ్, ఇన్సైడ్ యూ దెర్ ఇస్ అ గ్రేట్ రాక్, ఐ కెన్ బిల్డ్ అ చర్చ్ ఇన్ యూ. రెండవదిగా పౌలు గారి జీవితం. అపోస్తుల చర్యలు 22:13-15 సౌలు తక్షణమే తృష్ణి పొంది అతని వంక చూచెను. నీవు విన్నదానిని చూచిన దానిని జనులందరికీ తెలియపరచుటకు ఆయనకు నీవు సాక్షిగా ఉండువు అని గ్రుడ్డివాడుగా మారిపోయిన వ్యక్తికి దర్శనమిచ్చి, దేవుడు నీ జీవితం కంప్లీట్గా మారిపోతుంది, ఈ టైం నుంచి నీవు సాక్షిగా మారిపోతావు. ఎక్కడ ఎవరిని చంపావో వాళ్ళ మధ్యలోనే సాక్షిగా మారుతావు. గాడ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ us from old situation into a testimony. You can become a witness. Amen. You will soon testify this. Amen. మీరు త్వరలోనే సాక్ష్యం చెప్తారు అలా. Amen. అపోస్తలుల చర్యలు 22:13-15, Acts 22:13-15 and John 1:42. May it happen to all of us. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. మలచ్చే దేవుడు, ఆత్మతో నింపే దేవుడు, నూతనీకరించే ఆత్మ మాలోనికి రండి. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూతనీకరించుము మా జీవితాన్ని, నూతనీకరించుము మా జీవితాన్ని. సీమోను పేతురును మార్చిన దేవా, సౌలును పౌలుగా మార్చిన దేవా, మా పరిస్థితులను మార్చవా, మా పాప స్థితిని మార్చవా, పరలోక మహిమతో మమ్మల్ని నింపవా అని పాడుదాం. సీమోనును పేతురుగా మార్చిన దేవా, సౌలును పౌలుగా మార్చిన దేవా, సీమోనును పేతురుగా మార్చిన దేవా, సౌలును పౌలుగా మార్చిన దేవా, పాపులమైన మమ్ము కూడా మార్చుమయ్యా, పరలోక మహిమతో నింపుమయ్యా, పాపులమైన మమ్మ కూడా మార్చుమయా, పరలోక మహిమతో నింపుమయ్యా. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా.
పునీత పేతురు పౌలు గారు ద్వారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ పీటర్ అండ్ పాల్ Pray for us. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక్కసారి కాదు 3 సార్లు బొంకాడు, కానీ తిరిగి వచ్చాడు. కానీ యూదా ఇస్కారియోతో ఒక్కసారి అప్పగించాడు, కానీ తిరిగి రాక లోపల కృంగిపోయి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. దిస్ మ్యాన్ డినైస్ జీసస్ 3 times, but he repents and returns. But the other man betrayed Jesus only once, but he didn't know where to turn to. ఈ రోజుల్లో మనం 6 రోజులుగా యేసు తిరుహృదయం గురించి ధ్యానిస్తున్నాం. మనం తిరిగి రావాలి అని చెప్తున్నాడు. నా దగ్గరికి రండి, తిరిగి రండి, రమ్మనుచున్నాడు అని పాట పాడతారు ఒక గొప్ప భక్తుడు. రమ్మనుచున్నాడు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. రేపటి దినం అందరూ కూడా యేసు తిరుహృదయ ఫోటోతో రండి. యేసు తిరుహృదయాన్ని ఇక్కడి నుంచి సెంటర్ నుంచి మోసుకొని మీ దగ్గరికి వస్తాం. అందరూ యేసు తిరుహృదయం దగ్గరికి చేరి నెమ్మదిని పొందే రోజు. ఏదైనా పొరపాటు చేసి ఉంటే అవన్నిటిని దేవుడు క్యాన్సిల్ చేసే రోజు రేపటి దినం. లూకా 22వ అధ్యాయం 60, 61. అతడు అట్లు చెప్పుచుండగానే కోడి కూశాను. ప్రభు యేసు వెనుకకు తిరిగి పేతురును చూచాను. అంటే కోపంతో కాదు, నీవు నన్ను బొంకినా నేను నీతోనే ఉన్నాను, నీవు నన్ను వెనుదిరిగి పొడిచినా నేను మాత్రం నా హృదయం దానికి అంగీకరించదు. నేను మాట ఇచ్చాను, నేను అలా మలస్తాను. మలచి చూపించాడు, మనకు కూడా చేస్తాడు. Luke 22, 60 and 61. As this man denied 3rd time and the cock crowed, immediately Jesus turned back and looked at Peter, not with anger, but with compassion. I understand. I have to make you like a rock. నీవు ఇట్లానే ఉంటావని నాకు తెలిసి ఎన్నుకున్నాను. నిన్ను రాయిలాగా గట్టిగా మలచే బాధ్యత నాది. ఎన్నిసార్లు దేవుని పొంగుతున్నాం మనం, ఆయన 3 సార్లే మన వైపు కూడా చూస్తాడు. అలాంటి రోజే రేపటి దినం పండుగకు రండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. మత్తయి సువార్త 16, 18, 19లో అందుకే ప్రభు చెప్పాడు, నీవు పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరకపు శక్తులు దీనిని జయింపచాలవు, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను అని మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. మనమందరం మాట తప్పిపోయే వ్యక్తులమే, గురుద్రోహం చేసే వ్యక్తులమే. బొంకిన ప్రేమతో చూసే హృదయమా, నీ వైపు చూస్తున్నామని పేతురు పౌలు గారులారా మా కోసం ప్రార్థించని పాడదామా? ఇది ఆత్మీయ కార్యం, ఆత్మ దిగివేస్తేనే ఇది సాధ్యమని పాడదాం.
దివ్యాత్మా దిగిరమ్ము దివ్యాత్మా దిగిరమ్మో దివ్యాత్మా దిగిరమ్ము దివ్యాత్మా దిగిరమ్మో నూతనీకరించుము మా జీవితాన్ని నూతనీకరించుము మా జీవితాన్ని వంకిన పేతురును జాలితో చూచితివే రాతి పునాదిగా సంఘాన్ని నిర్మించితివే పొంగిన పేతురును జాలితో చూచితివే రాతి పునాదిగా సంఘాన్ని నిర్మించితివే పరలోకపు తాళపు చెవిని ఇచ్చితివే నరకపు శక్తులను జయించే అధికారం ఇచ్చితివే పరలోక తాళపు చెవిని ఇచ్చితివే నరకపు శక్తులను జయించే అధికారం ఇచ్చితివే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు ఆమేన్ హల్లెలూయా ఈ ప్రవచనములన్నీయు జరగాలయ్యా. వంకిన ప్రేమించే దేవుని వైపు చూస్తూ మాటలు వినకపోయినా మన వెంటనే పిచ్చివారిలాగా ప్రేమించే ఆ ప్రభు వైపు చూస్తూ మనకు ఆయన ఉంచిన ప్రణాళిక వైపు చూస్తూ ముందుకు సాగుటకై ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోజు దేవుడు కాపాడితేనే మనము మన కుటుంబం ప్రపంచంలో ప్రతి ఒక్కరు బ్రతకగలము అని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే రోజు మిమ్మల్ని అడిగినట్టు 6 రోజులుగా మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసుకొని రోజు యేసుదేవుని అర్పిస్తున్నాను నమ్ముచున్నాను. ఎందుకంటే అది నా బాధ్యత. మీరు చేయకపోతే అది మీ బాధ్యత. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ యూ టు ఆఫర్ యువర్ ఫ్యామిలీ విత్ ద నేమ్స్ ఎవ్రీ డే. పేరెంట్స్ హౌ టు offer the children how to offer the parents and the whole family to the Sacred Heart of Jesus. I hope you are doing it because that's a request
త్రూ మీ, త్రూ జీసస్ టు యూ. అందరు కలిసి చేయకపోతే ఇప్పుడైనా క్షమాపణ కోరుకుంటూ రేపటి దినం ఇక్కడ జరుపుతున్నటువంటి సమర్పణ ప్రార్థన, స్వస్థత ప్రార్థనకు రండి, సంరక్షణ ప్రార్థనకు రండి. ఎందుకంటే మీ కుటుంబాన్ని కాపాడే బాధ్యతను సెంటర్లో దేవుడు మనకు ఇచ్చాడు. ఈ నెలకు ఇదే మనకు ఇచ్చిన స్పెషల్ సండే, స్పెషల్ ఆదివారం. రండి, దేవుని దీవెనలు పొందండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు మా కుటుంబమును, మా కుటుంబమును, నా గృహమును, నా గృహమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ప్రతిరోజు ప్రతిరోజు పేర్లతో పేర్లతో కుటుంబ సభ్యులను అర్పిస్తున్న వారిని, కుటుంబ సభ్యులను అర్పిస్తున్న వారిని రేపటి దినం దినం యేసు తిరుహృదయ పండుగకు యేసు తిరుహృదయ పండుగకు కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా వస్తున్న ప్రతి బిడ్డను వస్తున్న ప్రతి బిడ్డను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు ఎక్కడ విన్నపాలు రాసి పెట్టుకున్నారో అక్కడ చేయి ఉంచి, మీ కుటుంబ పేర్లు రాసుకున్నారు అక్కడ చేతుల నుంచి భద్రంగా ఉండాలని, మీ విన్నపాలు నెరవేరాలని నాతో పాటు చెప్పండి. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, కోపిష్ఠుడు సౌలు దమస్కు పట్టణంకు ప్రయాణం. జీవితంలో దేవుడు అక్కడ ఆపకపోతే ఆయన అలాగే నశించిపోయేవాడు కోపంతో. నరకమే ఆయన జీవితం. కోపిష్ఠులు, అలా హంతకులు, తాగబోతులు వీరికి పరలోకం లేదని 1 కొరింథీ 6లో చెప్తున్నాయి. కానీ దేవుడు ఎంత కరుణామయుడు. అంత కఠోరమైన వ్యక్తిని తన కరుణతో ఆ రోజు కంప్లీట్గా మార్చేశాడు. ఒకే ఒక మాట, ఒకే దర్శనం. మనకి ఎన్ని దర్శనములు రోజు, ఎన్ని ప్రోగ్రాం రోజు, మనం ఎంత పని చేయాలి, ఎంత గొప్ప కార్యములు చేయాలో ఊహించుకోండి. అపోస్తుల కాండం 9వ అధ్యాయం 1వ వచనం, ప్రభు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండేవాడు. See the man who became Paul later. He was tormenting the people. He was very arrogant, threatening the people. అపోస్తుల చర్యలు 9:1-4 ఇలా చదువుతున్నాం. అతడు బయలుదేరి దమస్కు నగరమందు సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించాడు. ఎందుకు ఇలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి? మీరే అనుకోండి. ఎవరైనా ఎన్నుకుంటారా? మీరైతే వదిలిపెడతారు అండి. కానీ దేవుని ప్రేమ అది. ఇలాంటి మనుషులు ఇంత గట్టిగా ఉన్నవాళ్ళు రేపు గట్టిగా నా కోసం నిలబడతారని దేవుడు వాళ్ళని కూడా టీం మెంబర్గా చేర్చుకున్నాడు. దాట్ ఈస్ వాట్ గాడ్ డస్. వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైక్ ఎ లైసెన్స్. మన్నిస్తాడులే దేవుడు అని లైసెన్స్గా తీసుకుంటే అది మనకు రివర్స్ అయిపోతుంది. Acts chapter 9 verse 1, Acts chapter 9 verse 4, he was going with that anger, with a kind of pride, and God put him down. And from heaven there was a bright light came upon him, and it shined on him. His whole life changed. దేవా, రోజు దివ్య కిరణాల ద్వారా మమ్మల్ని కూడా అలా మలచుమయ్యా. ఆమేన్.
రేపటి దినం వస్తున్న ప్రతి బిడ్డకు యేసు తిరుహృదయ ఫోటోను దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచినప్పుడు ఈ వెలుగు వచ్చే ప్రతి బిడ్డకు వచ్చి అంధకార శక్తులు బాష్పమైపోనుగా. ఆమేన్. మా జీవితంలో కూడా ఎదురు చూస్తున్న అద్భుత కార్యములు జరుగునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. God can change us like that. Let the light shine upon us the way light shined upon Paul's life. Saul became Paul. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము నూతనీకరించుము నా జీవితాన్ని. ప్రేమతో సౌలును నింపావు, మాకు కూడా అదే దర్శన భాగ్యం ప్రేమ లభించునుగా. కోపిష్ఠుడు సౌలును ప్రేమతో నింపితివే, దమస్కు పట్టణ దారిలో దర్శనమిచ్చితివే. కోపిష్ఠుడు సౌలును ప్రేమతో నింపితివే, దమస్కు పట్టణ దారిలో దర్శనమిచ్చితివే. సౌలును నింపిన ప్రేమతో మము నింపుమయ్యా, ఆయనకిచ్చిన దర్శన భాగ్యం మాకివ్వుమయ్యా. సౌలును నింపిన ప్రేమతో మమ్ము నింపుమయ్యా, ఆయనకిచ్చిన దర్శన భాగ్యం మాకివ్వుమయ్యా. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. అంతకంటే గొప్పగా చేయ అభిషేకించు. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. యేసుక్రీస్తు చేసిన అద్భుతం కంటే గొప్ప కార్యమా? ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. డౌట్ ఉంటే యోహాను 14:12 ప్రభు అలా చెప్పాడు. చాలామంది చేయకుండా సమాధికి వెళ్ళిపోయారు. మనం చేయాలి, మనం బ్రతికి ఉన్నాం, మనకు అర్హత లేదు, చేస్తాం, దేవుడు చేపిస్తాడు అట్లా. సో మెనీ వెంట్ టు ద గ్రేవ్ యార్డ్ వితౌట్ రియలైజింగ్ దిస్. John 14:12 you will do the same thing I did and much more than that. We have to do it. That's why కరోనాలో తప్పించాడు. ఛాన్స్ ఇస్తున్నాడు మనకు నేర్చుకోవటానికి. పొందుకుంటే అది మీ కుటుంబానికి మంచిది, ప్రజలకు మంచిది. ప్రార్థనతో, ఆసక్తితో, దాహముతో ఇలాంటి అభిషేకం కోసం ప్రార్థిస్తున్న అనేక మందితో కలిసి మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను,
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను ఎప్పుడు వినని ఒక స్టోరీ ఈ బుక్లో ఉంది, సెయింట్స్ బుక్లో. దాన్ని చదువుతాను. నేను ఎప్పుడు వినలేదు. నీరో చక్రవర్తి పాలనలో క్రైస్తవులకు కలిగినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల మధ్యలో పేతురు ఏం చేశాడంటే రోమ్ నుండి పారిపోతున్నాడంట. మార్గ మధ్యలో యేసు ప్రభు సిలువ మోస్తున్న అలా ఎదురైనప్పుడు ఆయన అలాగే షాక్ అయిపోయాడు. పేతురు అదేమిటి అని ప్రశ్నింపగా, నీవు పారిపోతున్నావు కదా, నేను రెండవసారి సిలువ మరణం పొందుదామని రోముకు వెళ్ళుచున్నాను అని సమాధానం ఇచ్చాడంట. తన తప్పిదాన్ని గ్రహించిన పేతురు ధైర్యముతో తిరిగి రోమ్ నగరమునకు చేరి స్వార్థ ప్రచారం చేసి తర్వాత సిలువలో కొట్టబోతుండగా తన ప్రభుకు సాక్షిగా వారి వలె నిటూరుగా తాను చావకూడదని తన జీవితంలో తనను తల క్రిందగా సిలువలో కొట్టుమని ఆయన కోరుకున్నాడు. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా జీవితం అంతా స్ట్రగులే. లాస్ట్ మినిట్ వరకు దేవుడు ఆయన్ని మలచడానికి మన వెంటనే దేవుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అలాంటి ప్లాన్ ఉండదు. దాన్ని తెలవకుండా సెల్ ఫోన్తో ఈ లోకాశలతో వాంఛలతో ముచ్చట్లతో ఆడుకుంటే అంత మనమంతరము ఆ కళలన్నీ మనము షాటర్ చేస్తాం. వి షాటర్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. ఈ ఇద్దరు పునీతులు మనకు నేర్పిస్తున్న సత్యం ఇదే. ప్రియమైన సహోదరి సహోదరులు, పేతురులో నాకు నచ్చినది ఇంకొకటి, నీవు చేస్తే నేను కూడా చేయాలి. వీళ్ళందరూ 11 మంది మౌనంగా పిక్నిక్ పోతారు, పడవలో కూర్చుంటారు. ఈయనేమంటాడు, నీవు నీటిలో నడిస్తే నేను కూడా నడవాలి. మత్తయి సువార్త 14:28-31 నీవు నడిస్తే నేను కూడా నడవాలి, లేకపోతే రేపు నీ పని చేసి నీ పనిని నేను చేయాలి కదా, పరలోక తాళపు చెవి నా చేతులు పెడతావు కదా, ఇప్పుడే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వు అన్నాడు. ట్రై చేశారు, మునిగిపోయాడు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం యేసయ్య చేసింది నేను చేయాలి. నాకు కూడా అలాంటి వాంఛ ఉంది, మీకు కూడా ఉందని నమ్ముతున్నాను. అలాంటి వాళ్ళకి ఇది ప్రవచనముగా మారునుగా. వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ పీటర్ ఈస్ 11 people they will go for picnic. The whole world is going for picnic. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము, చెట్లు, ఇవన్నిటితో గుంపులుగా మనుషులు తిరుగుతున్నారు. కానీ ఒక్క మనిషి నేను యేసయ్య చేసిన పనిని చేయాలని కోరుకున్నాడు. కష్టమే, లోకం లాగుతుంది, కానీ కోరుకున్నాడు. One person stood differently. He said, if you walk on the water, I should also walk on the water. అలాంటి మినిస్ట్రీ ఉంటే ఎంత బాగుంటుందో నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. నా కోసం అన్నీ ప్రార్థించండి. అలా అడుగుతున్న గురువులు, పాస్టర్లు, పరిచర్యలో ఉన్న వాళ్ళందరికీ ప్రార్థించండి. వాళ్ళకు ప్రత్యేక సమావేశం నెక్స్ట్ నెలలో చివరి నుండి ఆగస్టులో జరుగుతుంది. కావున వాళ్ళందరూ నాతో పాటు అలా ఎదగాలని ప్రభుని ప్రార్థించుకోండి. తర్వాత పౌలు గారి జీవితం. ఆయన తన జీవితంలో గొప్పగా చేసుకోవటానికి ఏం లేదు. తర్వాత ఆయన కర్చీఫ్ కూడా స్వస్థతని ఇచ్చింది. కానీ ఏమన్నాడు తెలుసా, నేను అయోగ్యుడు అన్నాడు, తగ్గించుకున్నాడు. గలాతీ 2:20 చివరిగా ఆయన చెప్పాడు, ఇక జీవించేది నేను కాదు, నేను ఎప్పుడూ చచ్చిపోయాను. నాలో ఉన్నటువంటి అహంభావం, కోపం, ద్వేషం అంతా చనిపోయింది. ఈ పండుగ మనందరికీ నూతన ఆత్మను దయచేసి నూతన వ్యక్తిగా మార్చునుగాక. మీ ఇంటిలో పాతదన్నీ గతించిపోతునుగాక. పాత స్వభావం గతించిపోతుంది. పాత ముచ్చట్లు, పాత కన్నీలు, పాత శాపం అన్ని యేసు నామములో తొలగిపోనుగాక. ఎవ్రీథింగ్ దట్ వాస్ ఓల్డ్ లైక్ ద వే పాల్ క్రాస్ ఫ్రమ్ ఓల్డ్ టు ద న్యూ. May that happen to all of us today. Amen. దేవా, క్రిస్టోఫర్ని ఈరోజు నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, చాలు ప్రభా ఈ జీవితం అని చాలు అని ఏడుస్తూ కూర్చున్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని, చాలదమ్మా నీవు చాలినంద కృపతో నింపబడి నువ్వు నా కోసం గొప్ప కార్యాలు చేస్తావు అని చెప్పి అమ్మాయి జీవితాన్ని ప్రభా గొప్పగా సేవలో వాడుకోబోతున్నందులకై నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభా లంగ్స్ ప్రాబ్లంతో, కిడ్నీలో రాళ్లతో బాధపడి కరిగిపోతున్నదని చూపిస్తున్నారు ప్రభా. అయ్యా, మండుతున్నది ఏదో మళ్ళీ ఒకసారి వద్దు ప్రభా, యాక్సిడెంట్ వద్దు. అలాంటి బాధల నుండి తప్పించబోతున్నందులకే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. వీసా విషయంలో, సంతాన విషయంలో అనేక మంది కృంగిపోతున్న వారు పేతురు, పౌలు గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరిగిందని సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగా. ఎవరో ఒకరు డబ్బులు ఎగబెడుతూ ఉన్నారు, ఇన్ని రోజులు లేదు. సడన్గా మీ వ్యాపారంలో అభివృద్ధి. పాడుదామా? పాడి ముగించే లోపల నేను చెప్పని అద్భుతాలు కూడా మీ ఇంటిలో జరుగునుగా.
ఆమెన్. హల్లెలూయా ఆమెన్. హల్లెలూయా ఆమేన్. ప్రవచనములకు ఆమేన్. హల్లెలూయా. జరగబోతున్న ప్రవచనములకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడ వరమిచ్చితివే, పరుగు పందెములో పేతురు పౌలుకు తోడుంటివే. మంచి పోరాటం పోరాడి వరమిచ్చితివే, పరుగు పందముల పేతురు పౌలుకు తోడుండివే. భూలోకంలో గొప్ప కార్యములు చేయించితివే, పరలోకంలో జీవ కిరీటం వారికిచ్చితివే. భూలోకంలో గొప్ప కార్యములు చేయించితివే, పరలోకములో జీవిత కిరీటం వారికిచ్చితివే. యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా, యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యములను చేయా. అంతకంటే యేసు, అంతకంటే యేసయ్య, అంతకంటే గొప్ప కార్యములు చేయాలయ్యా. మమ్ము అభిషేకించు, పేతురు వలె పౌలు వలె అభిషేకించు, పేతురు వలె పౌలు వలె అభిషేకించు. గొప్ప కార్యములు మా ద్వారా జరగాలయా. ఆమెన్. హల్లెలూయా ఆమెన్. హల్లెలూయా. పునీత పేతురు పౌలు గారులారా, మా కొరకై ప్రార్థించండి. సెయింట్ పీటర్ అండ్ పాల్, ప్రే ఫర్ us. మీ ఉద్దేశములన్నీ తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే ఒక్కరు పునీతులు కాదు, ఇద్దరు పునీతులు. మీకోసం ఏం జరుగుతుందో ఊహించుకోండి. ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పండి. మీ ఇంటిలో జరగబోతున్న అద్భుతాలకు, స్వస్థతకు, విడుదలకు, తర్వాత పిల్లల విషయంలో జరగబోతున్న శుభకార్యములకు చెప్తారు త్వరలోనే. ఈ ప్రోగ్రాంను బట్టి ఇలా జరిగిందని చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రవచనములు నెరవేరాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రవచనానుసారం దంపతుల కోసం ప్రార్థిస్తున్నాం, వాళ్ళ మీద దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 6 రోజులుగా ఈ చిన్న ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో విన్నపాలు రాసి పిల్లల కోసం లిస్టు రాసి దాన్ని రేపటి దినం తీసుకోబోతున్న వారిని దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 6 రోజులుగా 6,000 మంది కంటే ఎక్కువగా ప్రతిరోజు చూస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సింగారంలో ఇంతవరకు 17,000 మంది దాకా వీక్షించిన ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా జరిగిన వడకంలో పాల్గొన్న వాళ్ళ మీదను, సండే సర్వీస్కి వచ్చిన వాళ్ళ మీదను, శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ స్థలంలో జరుగుతున్న అనేక పనుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం ఈ స్థలంలో జరగబోతున్న యేసు తిరుహృదయ పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి పేతురు పౌలు గారు మన మధ్యలో ఉన్నారు. యేసు ప్రభు ప్రార్థించినప్పుడు మోషే ఏలియా కిందికి దిగి వచ్చాడు. ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. పరలోకం తెరవబడి ఉన్నది, యేసు హృదయం తెరవబడి ఉన్నది. మీ మీద ఏ ఆశీర్వాదం రావాలో ఆ ఆశీర్వాదం కోసం ఈ టైంలో ప్రార్థించండి. ద హెవెన్ ఈస్ ఓపెన్డ్ నౌ బికాస్ ద సెయింట్స్ ఆర్ హియర్. వీఆర్ ఇన్ ద కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్. పునీతుల సహవాసంలో మనం ఉన్నాం. అది తల్లి శ్రీ సభ నేర్పిస్తున్న విశ్వాస సంగ్రహం. అందువలన వాళ్ళిద్దరు పునీతుల ప్రార్థన ద్వారా యేసు హృదయం తెరవబడి మీకేం జరగాలి, రేపటి దినం ఏం జరగాలో అవన్నింటిని ఉద్దేశించి ఈ దీవెనలు. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి యేసు హృదయ పండుగ కోసం సిద్ధపడిన మనలను, దాన్ని కొనియాడబోతున్న రేపటి దిన పండుగను ఈ స్థలమును ఆశీర్వదించి దీవించునుగాక. Amen. May the blessing of the Almighty God through St. Peter and Paul, through the Sacred Heart of Jesus, for those who are participating this 6 days program and tomorrow the feast day here, may the blessings come upon you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Divyatma digirammu, Divyatma digirammu, Divyatma digirammu. పేతురు పౌలు అభిషేకం దయచేయుమా. మరొకసారి పేతురు పౌలు గారు మహోత్సవ శుభాకాంక్షలు. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్. గాడ్ బ్లెస్ యూ.